గారు, గౌతమ్ గారు, అధ్యక్షుడు బాలరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ భూమయ్య గారు, ఇబ్రాహిం గారు ప్రెసిడెంట్, తర్వాత దయచేసి శ్రీనివాస్ గారు అధ్యక్షుడ సెక్రటరీ అని ఈ కర్నూలు గారు అయితే నాకు పేర్లు అందరి ఐడియా లేదు. ఆఫీస్ బేరర్స్ అందరికీ శ్రీనివాస్ గారి కన్వీనర్ గారి అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి వచ్చిన మీ ప్రియతర సోదరులందరికీ నమస్కారం. అయితే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇది పరిచయాలు మనకు అవసరం లేదు, వెనకటుండి మనం అందరం కలిసి పనిచేసిన వాళ్ళు. అయితే శ్రీనివాస్ గారు చాలా మొదటి సంది ఎక్కువ అంటే మీరు ఎవరెవరు వర్కౌట్ చేస్తారనేది కొద్దిగా నాకు అందుబాటులో కానీ మాకు అందుబాటులో కానీ అక్కడ శ్రీనివాస్ గారు ఉండు కాబట్టి చాలా ఉత్సాహంతో ఇంట్రెస్ట్ తోటి ఏదైనా చేయాలి ఫ్యాక్టరీ గురించి అని ఊరికంటా అంటే ఇప్పుడు నేను ఫ్లాష్ బ్యాక్ పోను, కానీ అనుభవాలు అనేటివి మనకు పాఠం కావాలి. ఒక సంస్థను స్థాపిస్తాను అంటే ఆ సంస్థ ఎన్నిక కష్ట సుఖాలన్నీ మీరు అనుభవించడం తెలుసుకోవచ్చు. నేను ఎక్కడ జరుగుతుందంటే అవినీతి అబద్ధాలు ఇటువంటితోనే మనం నష్టపోతూ ఉంటాం ఈ సంస్థ నడిపించినప్పుడు. అయితే శ్రీనివాస్ ఇంప్రెషన్ మోడ్గా చిన్నప్పటిగా చూస్తున్నాం కాబట్టి ఇంప్రెషన్ బాగున్నది, చాలా బాగా వర్కౌట్ అయితే చూడండి ప్రోగ్రెస్ ఉద్దేశంతో తప్పకుండా శ్రీనివాస్ గారి మరి ఉంటామని కూడా మాకు ఇచ్చారు. అయితే బాధ్యత తీసుకొని కాదు. అయితే సోదరులారా, మీకు ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే మనం అనుభవాన్ని పాఠాలుగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాం కాబట్టి నేను చేసేది కాదు. మనం ఎవరి మనసును ఒప్పియాల్సి మన ఐకమత్యంతో అన్ని ఎవరే పార్టీ ఉన్నా కానీ నేనైతే మొదటిసారి జాయింట్ యాక్షన్ అంట జనరల్గా ఐఎన్టీయూసీ అని ఎప్పుడు కానీ ముందరికి రాలేదు. మన ఐఎన్టీయూసీ కాంగ్రెస్ లీడర్లు అందరూ గొప్పడతా అందరూ అంత రాంగ్ ప్రాపగండ కూడా చేస్తాం జనరల్గా. అయితే ఏంటి అంటే మనం చేసేది ఒక సమిష్టిగా ఒక పోరాటం కానీ స్పెషల్గా కానీ చేయాలన్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి తప్పదు. అందుకొరకు ఇప్పుడు ఈ సమిష్టి పోరాటాలకు మరి అందరినీ కలుపుకొని పోవాలనుకున్నప్పుడు సమస్యలు ఎక్కడ వచ్చినాయంటే ఫ్యాక్టరీ బంద్ అయిన తర్వాత చాలా ఒక ఢిల్లీ పోయి వచ్చినాం. ఎవరెవరు పోయినరు ఎట్లా పోయినరు అనేది నేను పోయినా అని చెప్పడం వల్ల బాగుండదు. మీరు దయచేసి ఒక సంస్థను స్థాపించే ముందు అందరి క్యారెక్టరు అందరి విషయాలు కూడా మీరు స్టడీ చేయాలి. ఎవరైతే మనకు నడిచేయగలుగుతారు, మనం ఏం చేయగలుగుతాం అన్ని అనుభవాలు వల్ల అట్లే ఈ సంస్థలు స్థాపించే ముందు ఐఎన్టీసీ పెట్టాలని నిర్ణయించినప్పుడు మీ అందరికి సంప్రదించే కావచ్చు. మా అనుభవం ఏంటి అంటే అసలు ఇక్కడ ఒకసారి ఎంప్లాయీస్ యూనియన్ ఎస్ఏ ఎంప్లాయీస్ యూనియన్ పోయిన తర్వాత ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే చాలాసార్లు తిరిగినాం, అందరి దగ్గర తిరిగినాం, అందరం తిరిగినాం, సీనియర్ లీడర్స్ పోయిన వాళ్ళు ఉన్న వాళ్ళు అందరినీ కలుపుకొని చేసినా కానీ ఒక ఐకమత్యంగా ఒక అవగాహన రాలేకపోయింది. ఇక్కడ సరైన నాయకత్వం కూడా లేకపోయింది. అప్పుడు మేము కూడా జాయింట్ యాక్షన్ కమిటీలను దాదాపు 10 సార్లు చేసింది. జాయింట్ యాక్షన్ కమిటీలే అందరే అలా దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్ లీడర్స్ మిలిటరీ మల్లయ్య గారు, మిలిటరీ గారు, బాలరాజు గారు, భూమయ్య గారు వీళ్ళందరూ ఉన్నాం ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో. జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకున్న తర్వాత మరి ఢిల్లీ పోవాలి, ఎంపీలు రమ్మంటారు, మినిస్టర్లు రమ్మంటారు, వెంకటస్వామి గారు రమ్మంటారు. వెంకటస్వామి గారు ఉన్నప్పుడు రమ్మంటే ఎట్లా పోదు, ఎవరు పైసలు పెట్టుకొని పోవాలి. కొందరు ఉన్న వాళ్ళు కొందరు లేని వాళ్ళు ఉంటారు, కొంచెం సొంతంగా పెట్టుకొని పోవడం చాలా కష్టం. అటువంటి స్టేజ్లో ఏం చేసినాం కదా అంటే ఇక నా మీద కొద్దిగా మన వాళ్ళందరికీ కొద్దిగా సానుభూతి ఉండే, నువ్వు ఎట్లా అట్లే అనుకుంటా అందరం ఇట్లా ఎవరో అంత రిస్క్ తీసుకొని ముందర కూడా చేసే అంత లేకుండే ఎవరికి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు లింగమూర్తి గారు అనుకుందాం, లింగమూర్తి గారు ఏంటంటే ఆయన కాలేజ్ పెట్టింది, లేకపోతే బిజినెస్, లేకపోతే ఇంకొక బాలరాజు ఇంకొక అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన ఒక వర్కౌట్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్కౌట్ చేస్తా అంటే ఆ వర్కౌట్ మరి వాళ్ళకేం అవసరమో వాళ్ళ పనులు చేసుకుంటూ ఢిల్లీ కానీ హైదరాబాద్ పోవాలంటే వాళ్ళే బట్టి కొట్టుకున్నాం ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టుకోండి. అయితే అప్పుడు పోయి ఏం చేసాను, మీకు ఎగ్జాంపుల్ ఒకటి చిన్నది చెప్తా. రైస్ మిల్లర్స్ కూడా ఒకసారి ఇట్లా ఏదో పోతా అంటే వాటినే వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి వెంకటస్వామి గారికి కలవాలి. వీళ్ళంతా ఎస్ఏ ఎంప్లాయీస్ని క్యాజువల్ లేబర్స్ అని పరిచయం చేసి వెంకటస్వామి కలిసిన వాళ్ళకంతా పర్టికులర్గా తెలియదు కాదు అందరూ. అలా ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు పక్కకున్నారు అనుకోండి. అట్లా ఫ్యాక్టరీ పరిరక్షణ గురించి మొదటిసారి అట్లా కష్టాలు అనుభవించుకుంటూ అందరం ఏదో విధంగా ట్రై చేస్తాం. దాదాపు ఒక 10 సార్లు ఢిల్లీ పోవచ్చు. పార్లమెంట్లో వెంకటస్వామి గారిని ఈ ఇంతకుముందు కంపెనీ స్టార్ట్ కాకముందు బంద్ కాకముందున్న ఎఫర్ట్స్ కన్నా అయిన తర్వాత కూడా చాలాసార్లు అయింది. మన దురదృష్టం ఏంటి అంటే మొదటిసారి మన ఐకమత్యం లేకనే. ఐకమత్యం అంటే నాట్ ఓన్లీ మన క్యాజువల్ లేబర్, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్. ఇంత పెద్ద కంపెనీ బంద్ అవుతా అంటే మన సమిష్టి పోరాటం ఎక్కడ ఉండనా?
ఎక్కడ లేకుండే వేరే కాడ అదే మీకు తెలిసిన మెగ్గిబార్లో కానీ ఎక్కడ కానీ కొన్ని ఇండస్ట్రీస్లో ఫైరింగ్ అయితే చచ్చిపోయారు. అటువంటి పోరాటం ఎక్కడ మనం చేయలేదు. మాకు ఎన్నోసార్లు థ్రెటనింగ్ వచ్చు, వాళ్ళు వాస్తవాలు జరగకుండా ఇట్లో చెప్పు అందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ తెలియదు, ఎవరేంది అనేది తెలియదు. తెలిసిన తర్వాత బాధపడదు. అయితే మనం చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు. కాబట్టి చాలాసార్లు అయితే లక్కీ ఏంటంటే మనకు వివేక్ గారు ఎంపీగా ఎన్నిక కూడా నిజంగా మనకు చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే వెంకటస్వామి గారు ఎంబడి ఒక 100 సార్లు ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ తిరిగి మాట్లాడారు. ఎన్నిసార్లు చేసినా కానీ ఆయన ఫైనల్ చేయలేకపోయాడు. ఊరికే మాట ప్రైమ్ మినిస్టర్ తీసుకపోయినా పెద్ద మినిస్టర్ కంటిన్యూ ఫాలో అప్ చేసి ఆ పేపర్ ఎక్కడ ఉన్నది అనేది వర్కౌట్ చేయలేకపోయాడు. మీకు ఎక్కువ సోదరు పిచ్చిన తగ్గించుకుంటా చేయకపోవడం అనేది మనకేమైంది అంటే ఈ వివేక్ గారు వచ్చిన తర్వాత వెంకటస్వామి చెప్పింది ఇది నాతో కూడా కాలేదు, చాలా సార్లు వాళ్ళు కూడా తిరిగి అందరూ వివేక్ గారు చెప్పారు వాళ్ళకి అన్యాయం జరిగింది అనిపిస్తుంది. ఈవెన్ కంపెనీ బంద్ అవ్వడం కానీ పెన్షన్ సిస్టమ్ కానీ ఇక ఫెసిలిటీస్ అయితే ఇవి లేదు, ఒక మెడికల్ ఫెసిలిటీస్ అవి. అయితే దీంట్లో ఏమైంది అంటే నేను విమర్శలు కోరు దయచేసి జరిగింది మరి అప్పుడు మన ఫ్యాక్టరీ బంద్ అయ్యే పరిస్థితి మళ్ళీ ఒక్కసారి ఫ్రీగా మాట్లాడుకుందాం. కానీ అందరం బాధ్యులమే, ఎవరి మీద ఒకరిని నెట్టుకోవడం కాదు. ప్రతి ఒక్కరు అంతో బాధ్యత ఉంటుంది. దాని మన 100 తప్పులు అన్నట్టు శిశుపాలకి అట్లా 100 తప్పులు మనకు దానిలే 90లోనే 92లో BFRలో పోతుంది. ఇక్కడ జాయింట్ వెంచరు కోఆపరేటివ్ సిస్టమ్ ఇట్లా నడిపించుకొని లేకపోతే బంద్ చేస్తామని లెటర్ పంపినప్పుడే మనం ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టుకున్నాం, సమాచారం పెట్టుకున్నాం. అప్పుడే ఒకటి కాకపోతే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేసేవాళ్ళకి. కాబట్టి అక్కడ పేపర్ వర్క్ అంతా జరిగి ఇండియా గవర్నమెంట్ అప్పుడు బంద్ అయినప్పుడు ఇక మన వీక్నెస్ అనేది గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను అంటారు కంపెనీ నీ అటువంటి వాళ్ళే పనిచేసి మీ ఓల్డ్ ఎంప్లాయీస్, ఏజ్ ఉన్న వాళ్ళు ఓల్డ్ ఎంప్లాయీస్, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు కొంత ఫస్ట్ బ్యాచ్ ఎక్కడ గట్లే అంది. ఇప్పటికి కొంచెం ముందర పడి చేసిన వరకు ఈ 5-6 సంవత్సరాల కూడా గట్లే అంది అంటారు బంద్ అయింది అని. సరే మొదటిసారి ఎవరెవరు ఎవరంతా సమీక్ష చేసి వర్కౌట్ చేస్తారు అనేది మనం మీరు ఆలోచించాలి మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఎవరు లీడర్ నాయకుడు కాదు, దీన్ని నడిపించి మమ్మల్ని ముందు తీసుకుపోగలుగుతారు, శ్రీనివాస్తో పాటు సహకరిస్తారు అనేది ఆలోచన లేదు. అయితే దీని మీద ఇప్పుడు మనం ఫర్దర్ ఏం చేయాలి మీరు అనేది ఒకటి ఆలోచిస్తారు. మరి శ్రీనివాస్ గారు ఏ ఎజెండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే వెంకటస్వామి గారు ఇక నేను బతుకున్నప్పుడన్నా ఏమన్నా కాక మీరు చేయలేదు, మొన్న శ్రీనివాసు అంతా కూడా కలిసినాం బాలరాజు అందరం కూడా ఏర్పాటు చేస్తలేడు. అంతకుముందు ఇక కాక మీరు వివేకులు పెట్టినప్పుడు ఎంపీగా కాంటాక్ట్ చేసినప్పుడే చెప్పినాం, మీరా చేయలేదు. ఫస్ట్ ఎఫ్సిఐ ఓపెనింగ్ ఎజెండా పెట్టాలి కాక. మేము పోయి వివేకులు అడిగితే వివేక్ ఏర్పాటు ఉంటే వస్తారు పోతారు 4 దగ్గరికి అనుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఎజెండా ఎలక్షన్ అనేది పెట్టాలి కాక అని చెప్తే ఆయన అన్నట్టు ఒక మాట చెప్పాడు. అదే వివేక్ అక్కడ పోటీ చేయాలని మాత్రం ఎక్కడ చూసిన అపోజిషన్ వాళ్ళు కానీ అందరు కానీ ఎఫ్సిఐనే మనం నిలబెట్టి ముద్రలు ఏం చేయాలని చూస్తున్నారా, నువ్వు ఎఫ్సిఐ గురించి ఎజెండాలు పెట్టుకోరా ఫస్ట్ ఎలక్షన్ సలహించాను అందరం చేస్తున్నాం. అయితే ఆయన అన్న ఇట్లే రాజకీయాలలో ఏదో మామూలుగానే అనుకున్నాం. కానీ ఆయన పట్టుబట్టింది మమ్మల్ని ఇక మీరు ఇది ఫ్యాక్టరీ గురించి ఇక నాకు వదిలిపెట్టాలి, ఇక మీరు ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ముందర పడాలి అన్నట్టు ఆయన ఊకే చెప్తున్నా. ఎక్కడ ఊర్లో పోటీ ఎలక్షన్లు అయితే అక్కడ కూడా పోయి ఊరికి అందరం ఇట్లా క్యాన్వాసింగ్లో కానీ ఎక్కడ కానీ జ్ఞాపకం చేస్తేవారే జ్ఞాపకంలో చూడగానే ఆ విషయం చెప్పు అన్నట్టే. అదృష్టాలు ఎక్కువ నేను చెప్పలేదు కానీ అదృష్టాలు ఏమైందంటే క్యాబినెట్ అప్రూవల్ అయింది. ఇప్పుడు మనం క్యాబినెట్ అప్రూవల్ ఎట్లా అంటే ఫస్ట్ BFRలో పోయినప్పుడు మనకేంది జాయింట్ వెంచరు కోఆపరేటివ్ సిస్టమ్, తర్వాత ఇంకోటి ఇది మన సిస్టమ్. ఇక్కడ 4 ప్రపోజల్స్ అని గవర్నమెంట్ వస్తుంది. అయితే 4 ప్రపోజల్లో అప్పుడు ఏది ఒప్పుకోలేదు, మనం ఏది కాలేదు. ఏది 92లో. ఇప్పుడేంటి అంటే NFLను తర్వాత ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అని అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెద్ద. NFL అనేది కూడా ప్రాఫిట్లో వచ్చిన అది మనకు అది మన ఒక సింపుల్ ఏంటి అంటే మనకి ప్రాఫిట్ యూనిట్స్ అన్నీ అప్పుడు మనకు అన్యాయం జరిగింది. నష్టాలు ఎక్స్పెరిమెంట్ ప్లాంట్స్ బొగ్గుతో తయారు చేసి కానీ కొత్తగా పెట్టిన ప్లాంట్లు నష్టం లాభాలలో వచ్చే ప్లాంట్ అప్పుడు